Hi everyone, welcome back to Vihanshi Academy. First question. Which ruler regained his last kingdom by 1555 after defeating Sher Shah Suri's successors, thereby marking the end of the Second Afghan Empire? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ రాజు తను కోల్పోయిన రాజ్యాన్ని 1555 సంవత్సరంలో షేర్ షా సూరి వంశస్థులను వారసులను ఓడించి తిరిగి పొందాడు. తద్వారా సెకండ్ ఆఫ్ఘన్ ఎంపైర్ కి ముగింపు పలికాడు అని ఇచ్చాడు. ఎవరు? హుమాయూన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఏ ల్యాప్టాప్? ల్యాప్టాప్ లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రైమరీ మొట్టమొదటి ఫంక్షన్ ఏంటి, వర్క్ ఏంటి అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి టు మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. హార్డ్వేర్ రిసోర్సెస్ ని సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ని రెండింటిని మేనేజ్ చేయడమే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్క్. సో ఆన్సర్ టు మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఏ ల్యాప్టాప్? ఆపరేటింగ్ సిస్టమ్ primary function is to manage hardware and software resources. Next, third question. Which of the following farming practices is mostly practiced in Northeast India and causes soil erosion? Which of the following farming practices అంటే ఏ వ్యవసాయ పద్ధతులు is mostly practiced in Northeast India? నార్త్ ఇండియాలో ఎలాంటి వ్యవసాయ పద్ధతులు వాడతారు? అండ్ కాజెస్ సాయిల్ ఎరోషన్ అంటే నేలకోతకి కారణమవుతుంది. ఇది ఏంటంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్. విచ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఇస్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా షిఫ్టింగ్ అగ్రికల్చర్ వాడతారు. ఇది నేలకోతకి కారణమవుతుంది. Shifting cultivation is also known as slash and burn agriculture, swidden farming, or locally by names like jum, chena, or roka, involving clearing and burning vegetation to temporarily farm plots before moving on to all land regeneration. అంటే ఏంటంటే షిఫ్టింగ్ కల్టివేషన్ ఏంటంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, స్వీడన్ ఫార్మింగ్, లోకల్లీ నేమ్స్ జుమ్, చైనా, దీన్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో జూమ్ అంటారు. నెక్స్ట్ శ్రీలంకలో చైనా, బ్రెజిల్లో రోకా. ఇవన్నీ కూడా షిఫ్టింగ్ కల్టివేషన్. వీటిని క్లియర్గా మొత్తం కంప్లీట్గా ఏదైతే ఫార్మింగ్ ఉందో, వ్యవసాయం ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా తీసేసి బర్న్ చేసి ఆ తర్వాత మళ్ళీ వేరే పంటేసి వాడతారన్నమాట. ఇది షిఫ్టింగ్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ రివర్ ఆఫ్ ద ఇండస్ బేసిన్ సిస్టమ్? ఇండస్ బేసిన్ సిస్టంలో మేజర్ రివర్ ఏది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రావి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అన్ ఇండియన్ సిటిజన్ వాలంటరీలీ బికమ్ ఏ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ? వాట్ హ్యాపెన్స్ ఏం జరుగుతుంది? ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనదర్ కంట్రీలో వాలంటరీ బికమ్స్ ఏ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ. వేరే కంట్రీలో ఒక మెంబర్గా ఒక పర్సన్గా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, ఒక సిటిజన్గా మారినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి దేర్ ఇండియన్ సిటిజన్షిప్ ఎండ్స్ ఆటోమేటిక్గా వాళ్ళ ఇండియన్ సిటిజన్ అనేది కోల్పోతారు వాళ్ళు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అన్ ఇండియన్ సిటిజన్షిప్ వాలంటరీలీ బికమ్స్ ఎ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ? రైట్ ఆన్సర్ వచ్చేసి దేర్ ఇండియన్ సిటిజన్షిప్ ఎండ్స్ ఆటోమేటికల్లీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆర్డర్ డిడ్ మెండెలేవ్ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ హిస్ పీరియాడిక్ టేబుల్? మెండెలేవ్ అరేంజ్ చేసినటువంటి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అనేవి ఏం జరుగుతాయి? ఇన్ విచ్ ఆర్డర్, ఏ ఆర్డర్లో ఉంటాయి అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంక్రీజింగ్ అటామిక్ మాస్. దాని యొక్క ఎలిమెంట్స్ ద్రవ్యరాశి ఏదైతే ఉందో
అవి ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్. హూ టుక్ పార్ట్ ఇన్ ద 69th సెషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ హెల్డ్ ఎట్ ద యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్? రైట్ ఆన్సర్ ఇస్ అన్నపూర్ణ దేవి. ఏంటి హూ టుక్ పార్ట్ ఇన్ ద, ఎవరు 69th సెషన్ UNCSWలో 69th సెషన్లో ఒక పార్ట్గా ఉన్నారు. అంటే ఏంటి? UNCSW అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఓకే, హెల్డ్ ఎట్ ద UN హెడ్ క్వార్టర్స్, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో న్యూయార్క్లో జరిగినటువంటి 69th సెషన్లో ఎవరు ఒక భాగం అయ్యారంటే అన్నపూర్ణ దేవి. 8th క్వశ్చన్. ద పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ బీహార్ which represents the love and quarrel of a married couple is called? పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఏంటి బీహార్లో అంటే జత్ జతిన్. ఇందులో వచ్చేసి సింగీ చామ్ ఈస్ ఏ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ సిక్కింకు సంబంధించినటువంటి డ్యాన్స్ సింగీ చామ్ డ్యాన్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద స్నో లయన్ డ్యాన్స్. సో ఇలా ఉంటుంది సింగీ చామ్ డ్యాన్స్. ఇది సిక్కింకు సంబంధించినటువంటి ఒక డ్యాన్స్. నెక్స్ట్ డ్యాన్స్ వచ్చేసి గౌర్ మారియా. ద గౌర్ మారియా డ్యాన్స్ ఈస్ ఏ వైబ్రెంట్ ఎనర్జెటిక్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ ద మారియా గోండ్ ట్రైబ్స్ ఆఫ్ ద బస్టర్ రీజియన్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఇండియా. సో ఈ డ్యాన్స్ మారియా గోండ్ ట్రైబ్స్కు సంబంధించినటువంటి డ్యాన్స్ గౌర్ మారియా. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇదిగోండి ఇలాగా. నెక్స్ట్ జత్ జతిన్ కూడా చూడండి మ్యారీడ్ కపుల్కు సంబంధించింది డ్యాన్స్ కాబట్టి ఇది బీహార్కి సంబంధించిన డ్యాన్స్. నెక్స్ట్ డ్యాన్స్ పాటకునిత ఈజ్ ఏ వైబ్రెంట్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. పాటకునిత దేనికి సంబంధించింది? కర్ణాటక రీజియన్కి సంబంధించింది, కర్ణాటకకు సంబంధించినటువంటి డ్యాన్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ షెడ్యూల్ allows for the creation of village councils or courts for tribal cases? ఏంటి ఇక్కడ? ఏ షెడ్యూల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ విలేజ్ కౌన్సిల్స్ లేదా కోర్ట్స్ ఫర్ ట్రైబల్ కేసెస్కి సంబంధించిన షెడ్యూల్ ఏది అంటే 6th షెడ్యూల్. 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ Alt + F2 in the Linux GNOME desktop environment? So Linux GNOME desktop environment లో Alt + F2 యొక్క ఫంక్షన్ ఏంటి? Alt + F2 అని నొక్కితే ఏం జరుగుతుంది అని చెండు. ఆన్సర్ వచ్చేసి ఓపెన్స్ ద రన్ కమాండ్ డైలాగ్ బాక్స్. రన్ కమాండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. 11th question. After the 97th constitutional amendment, for how long can a state cooperative law that is inconsistent with the amendment remain in force? ఇక్కడ ఏంటి? 97వ రాజ్యాంగ సవరణ తర్వాత సవరణకు విరుద్ధంగా ఉన్న రాష్ట్ర సహకార చట్టం ఎంతకాలం అమల్లో ఉంటుంది అనేది క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి 1 year. 1 year పాటు అమల్లో ఉంటుంది, 1 సంవత్సరం పాటు. నెక్స్ట్ 12th క్వశ్చన్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద సంతల్ రెబిలియన్? సంతల్ రెబిలియన్కి కానటువంటిది ఏది ఇక్కడ? చాంద్, కాన్హో, భైరవ్ ఈ 3 కూడా సంతల్ రెబిలియన్కు సంబంధించినవి. కానిది ఏంటంటే తానా భగత్స్. తానా భగత్స్ ఆర్ ఏ డివోటెడ్ కమ్యూనిటీ ఫ్రమ్ ద ఒరావన్ ట్రైబ్ ఇన్ జార్ఖండ్, ఇండియా. జార్ఖండ్కు సంబంధించినటువంటిది ఇది ఒరావన్ ట్రైబ్. ఎక్కడ? తానా భగత్స్ జార్ఖండ్కు సంబంధించింది, ఇండియాలో. నెక్స్ట్ 13th క్వశ్చన్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండర్ ద 106th అమెండ్మెంట్ యాక్ట్? 106వ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం మహిళలకు
ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ అంటే 33%. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కేక్ మెమొరీ ఇన్ కంప్యూటర్? క్యాక్ మెమొరీ యొక్క వర్క్ ఏంటి కంప్యూటర్లో, మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా ఫర్ క్విక్ రిట్రైవల్, అంటే వెంటనే తీసుకున్నటువంటి డేటాని, తరచుగా తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడం, అదే దీని యొక్క పని. నెక్స్ట్ 15th క్వశ్చన్, విచ్ ప్రిన్స్లీ రూలర్ patronized the Sikh community and institutions? ఏ రూలర్ patronized the Sikh community and institutions? రూలర్ ఎవరు అంటే భూపిందర్ సింగ్ ఆఫ్ పటియాలా. సిక్కు సామ్రాజ్యాన్ని మరియు సంస్థలను పోషించినటువంటి రాచరిక పాలకుడు ఎవరంటే భూపిందర్ సింగ్ ఆఫ్ పటియాలా. నెక్స్ట్ 16th క్వశ్చన్, వాట్ వాస్ ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2019? 2019 శాంపిల్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేట్ ఎంత అనేది క్వశ్చన్. రైట్ ఆన్సర్ 30/1000 లివ్ బర్త్స్, అంటే 1000 మందికి 30 మంది అని అర్థం ఇక్కడ శిశు మరణాల రేటు. నెక్స్ట్ 17th క్వశ్చన్, వాట్ వాస్ ద మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ పెన్సిలిన్స్ డిస్కవరీ? పెన్సిలిన్ ని కనుక్కోవడం ద్వారా మేజర్ ఇంపాక్ట్ దేనిపైన మేజర్గా ఎక్కువగా ప్రభావితం చేసింది అనేది క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ అగైనెస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటికి యాంటీబయాటిక్గా పనిచేసింది. సో రైట్ ఆన్సర్, వాట్ వాస్ ద మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ పెన్సిలిన్ డిస్కవరీ అంటే ఫస్ట్ ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ అగైనెస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద సిపియు ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్? సిపియు కంప్యూటర్ సిస్టంలో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్, మొట్టమొదటి ఫంక్షన్ ఏంటి అనేది క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాసెస్ డాటా. ఇన్స్ట్రక్షన్స్ ని ప్రాసెస్ డాటాని ఎగ్జిక్యూట్ చేయడం సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క పని. నైన్టీన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మేజర్ కన్స్ట్రెంట్ ఇన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్? డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కి మేజర్ గా అడ్డంకి ఏంటి? రైట్ ఆన్సర్ లో వాటర్ అవైలబిలిటీ. నెక్స్ట్ 20th క్వశ్చన్, which of the following best encapsulates the role of an operating system in kernel? Systems kernel. ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్లో మెయిన్ రోల్ ఏంటి అని ఇచ్చాడు ఇక్కడ. రోల్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్స్ ఏంటంటే యాక్టింగ్ యాజ్ ద కోర్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్స్ అండ్ ద సిస్టమ్ హార్డ్వేర్. నెక్స్ట్ 21st క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద మహానది రివర్? మహానది యొక్క టోటల్ లెంత్ ఎంత అనేది క్వశ్చన్. మహానది రివర్ యొక్క 851 కిలోమీటర్స్. Twenty-second question, which of the following acts authorized the Governor General to override his counsels in matters affecting the interest of British Empire in India? Right answer is Character Act of 1793. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్, ఏ యాక్ట్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలను ప్రభావితం చేసే విషయాలలో గవర్నర్ జనరల్ తన కౌన్సిల్ను అధిగమించడానికి ఏ చట్టం అధికారం ఇచ్చింది అనేది క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి
Character Act of 1793. Next, 23rd question. Which ruler, upon his death in 1530, left behind a newly established empire that stretched across North India from the Indus River in the west to Bihar in the east and from the Himalayas in the north to Gwalior in the south? Right answer, Babur. బాబర్ 1530 సంవత్సరంలో మరణించారు. సో ఇతను ఉత్తర భారతదేశం అంతటా విస్తరించి ఉన్నటువంటి లెఫ్ట్ బిహైండ్ ఏ ఎస్టాబ్లిష్డ్ ఎంపైర్ దట్ స్ట్రెచ్డ్ అక్రాస్ ద నార్త్ ఇండియన్ ఫ్రమ్ ద ఇండస్ రివర్ ఇన్ ద వెస్ట్ టు బీహార్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఫ్రమ్ ద హిమాలయాస్ ఇన్ ద నార్త్ టు గ్వాలియర్ ఇన్ ద సౌత్. అంటే ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినటువంటి కొత్తగా స్థాపించబడిన సామ్రాజ్యాన్ని పశ్చిమాన సింధు నది నుండి తూర్పున బీహార్ వరకు మరియు ఉత్తరాన హిమాలయం నుండి దక్షిణాన గ్వాలియర్ వరకు విడిచిపెట్టాడు. తను ఎవరంటే బాబర్. 24th question. Which of the following rivers is not a tributary of the Ganga but flows directly into the Bay of Bengal? So, not a tributary of Ganga. గంగాకి ఉపనది కానిదేది అని ఇచ్చాడు. బట్ కానీ ఫ్లోస్ డైరెక్ట్లీ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. ఏంటంటే బే ఆఫ్ బెంగాల్కి డైరెక్ట్గా ఫ్లో అదేంటంటే మహానది. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇన్ హోలోజోయిక్ న్యూట్రిషన్ ద ఫస్ట్ ఎసెన్షియల్ స్టెప్ ఫర్ కాంప్లెక్స్ ఆర్గానిజం ఈస్? రైట్ ఆన్సర్, ఇంజెషన్. Please like, share and subscribe. Thank you.